నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఇది ఎక్కడి మోసం? బద్ధకం పెరిగిపోయి ఇంటి దగ్గరికే అన్ని వస్తున్నప్పుడు కష్టపడాల్సింది ఏముందిలే అని ఆన్లైన్ యాప్ల ద్వారా గ్రోసరీస్, చివరికి కూరగాయలు కూడా కొనుక్కుంటూ మనం కనీసం నడవకుండా ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడమే కాదు, మన చుట్టూ ఉన్న చిరు వ్యాపారుల్ని కూడా చంపేస్తున్నాం. ఈ ఆన్లైన్ యాప్ గ్రోసరీస్ కొనటం వచ్చిన తర్వాత దరిదాపు 10 లక్షల మంది చిరు వ్యాపారులు కొలాప్స్ అయిపోయారు. అంటే వీటి ప్రభావం, ప్రజల బద్ధకం ఎంతవరకు తయారైంది అనేది చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. కొన్ని ఉంటాయి, పెద్దవాళ్ళు కావచ్చు, వయసులో పైబడిన వాళ్ళు కావచ్చు, లేకపోతే వికలాంగులు కావచ్చు, ఇలా ఎవరైనా సరే వెళ్ళలేకపోతే ఆర్డర్ పెట్టుకున్నారంటే ఒక అర్థం కాదు, ఈ ప్రొడక్ట్ చాలా దూరం ఉందంటే. కూరగాయలు కావాలన్నా కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే ఇక రైతు దగ్గర నుంచి కొని తీసుకొచ్చి బ్రతకాలి అనుకునే చిరు వ్యాపారుల పరిస్థితి ఏంటి? సందు చివర పెట్టుకునే కిరాణం కొట్టు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇవన్నీ మర్చిపోయి ఎవడు బయటికి పోతాడు, ఎవడు నడుస్తాడు, నడిచే ఓపికలు ఎక్కడున్నాయి, బయట ట్రాఫిక్ ఎట్లుంది, పొల్యూషన్ ఎట్లుంది, వారం అంతా జాబ్ చేసి వస్తున్నాం, వారం చివరిలో రెస్ట్ తీసుకోవద్దా, ఇంటికి అన్నీ వస్తాయి అనుకునే వాళ్ళకు షాక్ తగిలిందట. కూరగాయల వాళ్ళ దగ్గరికి వెళ్తే మనం టిల్ను ఇప్పటికి కూడా ఒక ఆడపిల్లగా నేను దీన్ని బాగా చెప్తాను. ఒక సూపర్ మార్కెట్కి వెళ్తాం, సూపర్ మార్కెట్ బయట కూడా కూరగాయలు పెట్టుంటాయి. కూరగాయలోని కేజీ టమాటా 60 రూపాయలు అని చెప్తే అది చేసి ఇది చేసి గింజుకొని 40 రూపాయలకు తీసుకొస్తాం. 40 రూపాయలకు తీసుకొచ్చినాక కేజీ టమాటా ఇచ్చిన అన్న ఒక కొసరే ఇవ్వనే, ఓరి మరి ఇట్లా తయారైనరు, కరెక్ట్గా ఇచ్చిండ్రు, ఒక టమాటా ఏ అని అడిగేయించుకుంటాం. అవే టమాటాలు అదే సూపర్ మార్కెట్లో అడుగుపెట్టి 120 రూపాయలన్నా నోరు మూసుకొని 1000కి 1 గ్రామ్ అటు 1 గ్రామ్ ఇటు కాకుండా ఇచ్చినా తీసుకొని వస్తాం. ఇక ఆన్లైన్ స్టోర్లో అయితే మన సందు చివర కొట్లో 40 రూపాయలకే కేజీ టమాటా దొరుకుతాయని తెలిసినా అటువైపు వెళ్తూ పైసలు మర్చిపోతే అన్న రేపు వచ్చినప్పుడు ఇస్తానే, ఇటువైపు వచ్చినా కూరగాయలు మంచిగా కనబడ్డాయి తీసుకున్నా అన్న, సర్లే పర్లేదు తల్లి రేపు వచ్చినప్పుడు ఇచ్చే అంటాడు. కానీ మనకు కూరగాయలు తీసుకొచ్చి ఇవ్వడానికి వెహికల్ ఛార్జెస్తో సహా వేసినా అంతకు మించి రేట్లున్నా ఆన్లైన్ యాప్లో ఏమంటారు, మనకు కావాల్సిన గ్రాసరీస్, కూరగాయలు కొనుక్కోవడం స్టేటస్గా మారిన ఈ రోజుల్లో ఆన్లైన్ గ్రాసరీస్లో ఎంత మోసం జరుగుతుంది అనేది, ప్రముఖ ఆన్లైన్ గ్రాసరీ యాప్లో ఏం జరుగుతుంది అనేది బెంగళూరుకి చెందిన ఒక యువతి బట్టబయలు చేసింది. ఆ వీడియో చూసినాక మిగిలింది మాట్లాడుకుందాం. Okay guys, so I saw so many videos on social media where people are talking about they're getting different prices on Android phone and different prices on iPhone. There's a huge difference. I didn't trust all those videos thinking that it's fake. But now I just checked, randomly I just checked, and dude, there's a huge difference. Can you see this here? I'm using the Zepto. This is an iPhone and this is an Android phone, and there's a huge difference. Like grapes, I'm getting it for 146, and Android phone users getting it for only 65. You can see the cauliflower is 31. Here it's only 20, and here capsicum is 69, and here it's 37. Onions, and here it's 39, and here's 47. What the hell is this? I thought it's fake, but it's actually real. Are you also facing this? Can you just check, compare from both the phones and let me know if you're also facing this? If we all are facing this, then don't you think that it's a very serious issue? Let me know. రైట్, అర్థమైంది కదా. జిప్టో యాప్కి సంబంధించి గతంలో కూడా మనం చూసాం. ఆన్లైన్కి సంబంధించి యాపిల్ ఫోన్లో ఒక రైడ్ బుక్ చేస్తే కాస్ట్ ఒక రకంగా, ఆండ్రాయిడ్ ఫోన్లో ఒక రైడ్ బుక్ చేస్తే కాస్ట్ ఒక రకంగా వస్తుంది అని దీని మీద చాలామంది ఇగో రియల్ కావాలంటే చూడండి, ఒకే డెస్టినీ నుంచి ఒకే డెస్టినీకి బుక్ చేసామంటూ వీడియోలు రిలీజ్ చేశారు. కానీ ఇప్పుడు జిప్టో యాప్లో ఏకంగా గ్రాసరీస్ విషయంలో అసలు ఏం జరుగుతుంది అనేది ఈ యువతి బట్టబయలు చేసింది. ఆండ్రాయిడ్ ఫోన్లో 35 ఉంటే ఐఫోన్లో 70 రూపాయలు ఉందట. ఎంత తేడా ఉంది అంటే, ఆన్లైన్ మోసాలు అంటే ఎవడో సైబర్ క్రైమ్ చేయడమే కాదండి, ఇలా చేయడానికి కూడా ఆన్లైన్ మోసం అని అంటారు. ఈ మోసానికి కారణం, వాడు మనల్ని చేయడానికి కారణం ఎవరంటే మనమే, మన బద్ధకమే కారణం. ఎవడు పోతాడు, ఏముందిలే అనుకుంటూ పెట్టుకుంటూ వెళ్ళాం, కానీ అసలు చెక్ చేయాలి అని ఆలోచించకపోవడమే ఈరోజు దీని అన్నిటికీ కారణం కాదంటారా? ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి జిప్టో లాంటి వాటికి ఫోన్ను బట్టి రేటు మారిపోతే మనము సందు చివరున్న కొట్టు కంటే ఆన్లైన్లో పెట్టుకుంటే ఆ గొప్పోళ్ళం, లేకపోతే ఫ్రెష్గా వస్తాయని భావిస్తాం. అట్లనే జిప్టో వాడు కూడా ఆండ్రాయిడ్ ఫోన్ వాడు కంటే ఐఫోన్ వాళ్ళకి మంచిగా తాజాగా, లేకపోతే ఎక్కువ కాస్ట్ పెడితే ఆ కస్టమర్లు ఎక్కువ వస్తారు అనుకున్నాడేమో. ఈ విధంగా కూడా ఆన్లైన్ మోసాలు ఉంటాయి. ఈ మోసాలను పసిగట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటే ప్రజల మీద కూడా ఉంది. ఒక విషయం చాలా క్లియర్గా చెప్తున్నాను, నడక మీ ఆరోగ్యానికి మంచిది. మన హైదరాబాద్ సిటీలో కూడా ప్రతి కాలనీలో ఏదో ఒక రోజు రైతు బస్ అంతా అని పెడుతున్నారు. దొరకని కూరగాయలు లేదు,
రైతు దగ్గర నుంచి డైరెక్ట్ వాళ్ళు తీసుకొచ్చి పెడుతున్నారు, లేదా రైతు దగ్గర నుంచి చిరు వ్యాపారులు తీసుకొచ్చి కొంటున్నారు. చిరు వ్యాపారాన్ని మన చేతులారా మనమే నాశనం చేసుకుంటూ ప్రతి ఒక్కడికి వైట్ కాలర్ జాబ్ కావాలట, సిస్టమ్ ముందు జాబ్ కావాలట అని వాళ్ళను నిందించడం కరెక్ట్ కాదు. ఒక రైతు తన బిడ్డ రైతు కావద్దు అని కోరుకుంటున్నాడు అంటే కారణం ఏంటి అంటే రైతు బ్రతకడం కష్టమైన రోజులుగా మారిపోతుంది. కాబట్టి రైతులను చిరు వ్యాపారుల్ని బ్రతకనిద్దాం. సందు చివర కొట్టాన్ని ఇచ్చినట్టు అప్పు ఎవ్వరూ ఇవ్వరు. కూరగాయల్లో కొసరుగా మన దగ్గరికి రోజు వచ్చి కూరగాయలు ఇచ్చేవాళ్ళు లేదా మనం తీసుకునే వాళ్ళు ఇచ్చినట్టు ఆన్లైన్ యాప్లు ఇవ్వవు. ఆన్లైన్ యాప్లలో మీరు ఒక 500 పెట్టి కూరగాయలు తీసుకొని చూడండి, అదే 500 కూరగాయలతో ఒక రైతు మార్కెట్లోనో మీ సందు చివర ఉన్న షాప్లోనో తీసుకొని చూడండి. ఇక్కడ 5 రోజులు వచ్చే కూరగాయలు ఇక్కడ 10 రోజులు వస్తాయి. వాళ్ళని బ్రతకడానికి మనం సహాయపడదాం. అలాగే మనం మోసపోకుండా ఉండడానికి మనం కారణమవుతూ మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుందాం. నేను చెప్పిన మాటల్లో తప్పనిపిస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కరెక్ట్ అనిపించినా కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ ఛానల్కి చేయూతగా నిలవండి. ఆర్ వాయిస్ని ఇంకొంత ఎస్టాబ్లిష్ చేసి ఆఫీస్ తీసుకొని కొంత ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నాము. ఆ ప్రయత్నంలో సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి అని కోరుకుంటున్నాం. మీరు చేసే చిన్న సహాయమే కావచ్చు, అది 10 రూపాయలైనా సరే, అంతకు మించైనా సరే, మాకు మాత్రం ఆర్థికంగా చాలా చాలా చేయూతగా ఉంటుంది. ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాలి అనుకునే దానికి అవకాశం కూడా ఉంటుంది. ఆర్థికంగా కావాల్సినంత లేకపోవడం ద్వారానే కొన్ని కార్యక్రమాలు చేయాలి అనుకొని కూడా ఆపేస్తున్నాము తప్ప ఆ విషయాలను నెగ్లెక్ట్ చేయాలనో లేకపోతే ఆ విషయాలు చెప్పకుండా ఉంచాలనో కాదు. ఆ పరిస్థితుల నేపథ్యంలో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం. ఆర్థికంగా చేయూతగా నిలుస్తారని తెలుస్తున్నాం. ఆర్థికంగా చేయూతను అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. కొంతమంది పంపిస్తున్నారు, బట్ మీరు పంపించే వీడియోలో అసలు వాయిస్ ఏం అర్థం కావట్లేదు. అర్థం కాకపోవడంతో దాన్ని ఎలా చేయాలో అర్థం కాక పెండింగ్లో పెట్టాము. అలాంటి వాళ్ళంతా ప్లీజ్ ఏ కంటెంట్ మీ సమస్య ఏదైనా సరే, ప్రజా సమస్య క్లియర్గా అర్థమయ్యేలాగా పంపించండి. ఖచ్చితంగా మీ గొంతుకను మా గొంతుకగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాం. జై హింద్, జై భారత్.